బాయిలింగ్ పాయింట్ ఆఫ్ వాటర్ గురించి చూద్దాం. బాయిలింగ్ పాయింట్ ఆఫ్ వాటర్ అంటే అర్థం ఏంటంటే వాటర్ను బాయిల్ చేసినప్పుడు దాని నుంచి వచ్చే వేపర్ ప్రెషర్ మనకు అట్మాస్ఫియరిక్ ప్రెషర్కు ఈక్వల్ ఎప్పుడవుతుందో, ఏ టెంపరేచర్ దగ్గర అవుతుందో ఆ టెంపరేచర్ను మనం బాయిలింగ్ పాయింట్ ఆఫ్ వాటర్ అంటాం. సపోజ్ ఫర్ సీ లెవెల్ దగ్గర చూసినాం అనుకోండి, మనకు అట్మాస్ఫియరిక్ ప్రెషర్ 1 అట్మాస్ఫియరిక్ ప్రెషర్ ఉంటుంది సీ లెవెల్ దగ్గర. అక్కడ మనం వాటర్ను బాయిల్ చేసినప్పుడు మనం ఎన్ని డిగ్రీ సెంటీగ్రేడ్కు వాటర్ బాయిల్ చేస్తే అప్పుడు అక్కడ ఆ వాటర్ నుంచి వచ్చే వాటర్ వేపర్ ప్రెషర్ వచ్చేసి ఆ అట్మాస్ఫియరిక్ ప్రెషర్కి ఈక్వల్ అవుతుందో అప్పుడు ఆ వాటర్ టెంపరేచర్నే మనం బాయిలింగ్ పాయింట్ ఆఫ్ వాటర్ అంటాం. కాబట్టి ఇప్పుడు సపోజ్ మనం హై ఆల్టిట్యూడ్స్ దగ్గరికి వెళ్ళామనుకోండి, అక్కడ మనకు అట్మాస్ఫియరిక్ ప్రెషర్ చాలా తక్కువ ఉంటుంది, 0.5 అట్మాస్ఫియర్ నియర్లీ ఉందనుకున్నాం. అక్కడ మనం వాటర్ వేపర్ ప్రెషర్ వచ్చేసి 81 డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గరికే మనకు అట్మాస్ఫియరిక్ ప్రెషర్కు ఈక్వల్ అయిపోతుంది. కాబట్టి అక్కడ బాయిలింగ్ పాయింట్ ఆఫ్ వాటర్ ఎంత అవుతుంది, నియర్లీ 81 డిగ్రీ సెంటీగ్రేడ్ అవుతుంది. అదే మనం మన కిచెన్లో మనము పదార్థాలను ఎప్పుడైనా మనము వంటలు ఉడకబెట్టేటప్పుడు కుక్కర్ను యూజ్ చేస్తుంటాం. అక్కడ ప్రెషర్ ఏమవుతుంది, హై అవుతుంది. ప్రెషర్ ఇంక్రీజ్ కావడం వలన ప్రెషర్ పేరులోనే ఉంది ప్రెషర్ కుక్కర్ అనేసి, దాంట్లో ప్రెషర్ ఇంక్రీజ్ కావడం వలన టెంపరేచర్ కూడా బాయిలింగ్ పాయింట్ టెంపరేచర్ వచ్చేసి మనకు ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, కాబట్టి దిస్ ఇస్ ద కాన్సెప్ట్ ఆఫ్ బాయిలింగ్ పాయింట్.